బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. మేడిగడ్డ బ్యారేజీలో గ్రాంటింగ్ విషయాన్ని కమిషన్ ముందు దాచినట్లు గుర్తించింది. కమిషన్ చెప్పిందంటూ గ్రాంటింగ్ చేయించారు అనిల్ కుమార్. ఇక అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వటం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 9న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఈ నెల 27వ తేదీ తర్వాత ప్రభుత్వానికి ప్రాజెక్టుపై ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కమిషన్. మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. మేడిగడ్డ బ్యారేజీలో గ్రౌంటింగ్ విషయాన్ని కమిషన్ ముందు దాచినట్లు గుర్తించింది. కమిషన్ చెప్పిందంటూ గ్రౌంటింగ్ చేయించారని అనిల్ కుమార్ అయితే అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వటం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 9న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక మరోవైపు ఈ నెల 27వ తేదీ తర్వాత ప్రభుత్వానికి ప్రాజెక్టు పైన ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది కమిషన్. మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ పైన కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడం పైన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు దానికి సంబంధించినట్టు ఒక కమిటీ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కాళేశ్వరం కమిషన్ కూడా దీని మీద ఇప్పుడు ప్రజెంట్ ఎంక్వైరీ చేస్తుంది. మేడిగడ్డ ఆనకట్ట కుంగినప్పుడు దానికి సంబంధించి గ్రౌటింగ్ విషయంలో కమిషన్ పేరు చెప్పి మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ గ్రౌటింగ్ చేయించారని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొంది. దాని మీద కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్లా కమిషన్ పేరు చెప్పుకొని మీరు గ్రౌటింగ్ చేయిస్తారు, దానివల్ల మమ్మల్ని ఎందుకు మా పేరు ఎందుకు మెన్షన్ చేశారని చెప్పి కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని గురించి మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 9న హాజరై దానికి సంబంధించినటువంటి సంజాయిష్ ఇవ్వాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. అంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఎంక్వైరీ కూడా దాదాపు కొలికి వచ్చింది. ఈ నెలాఖరులోపు నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల 9న ఈఎన్సీ అంటే మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి సంజాయిషి తీసుకున్న తర్వాత ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ తిరిగి కలకత్తాకు వెళ్తారు. ఆ తర్వాత ఈ నెలాఖరులో అంటే 27న కానీ 28న కానీ తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత అక్కడే ఉండి అంటే కలకత్తాలోనే దీన్ని పూర్తిగా రిపోర్ట్ అనేది తయారు చేయన్నారు. ఆ తర్వాత 27న కానీ 28న కానీ వచ్చి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత తిరిగి కలకత్తా వెళ్ళిపోతున్నారు. అయితే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో ఇప్పటికే దాదాపు పూర్తయిపోయింది. గత మే నెలలోనే ఇప్పటికే ఎంక్వైరీ పూర్తయింది. రిపోర్ట్ కూడా తుదశకు వచ్చిందని తెలిసింది. ఆ రిపోర్టుకు అనుసంధానంగా ఇప్పుడు మధ్యలో మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు ఈటలను కూడా ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ వాంగ్మూలం ఏంటి అంశాలకు సంబంధించినటువంటి తుది నివేదికలు అవి కూడా పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ 115 మందిని విచారించింది. వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు తుది నివేదికలో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఒక సినాప్సిస్ రూపంలో కూడా ఒక రిపోర్ట్ అంటే కాళేశ్వరం కమిషన్లో చేసినట్టు ఎంక్వైరీ ఏంటి, దాంట్లో తేలింది ఏంటి, ఎవరు బాధ్యులు, ఎవరు ఏంటి ఏం చేశారన్న అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సినాప్సిస్ అంటే స్మాల్ రిపోర్ట్ కూడా ఒకటి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. అది కాకుండా తుది నివేదిక పూర్తి డీటెయిల్స్తో కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెలాఖరులో 28 లోపు ఇది పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి అంటే దాదాపు 7 సార్లు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ గడువును కూడా పొడిగించారు. ఈ రిపోర్టుకు సంబంధించి ప్రతిసారి కూడా కమిషన్ గడువును నెల 2 నెలలు పొడిగిస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తుది అంకానికి చేరిందని మాత్రం మనకు తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే తుది నివేదిక ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మమత.